చంద్ర ఏంటి? లుక్ చంద్ర, ఆ ఫోటో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నీతో పెళ్లి కొప్పుకుంటాననుకుంటున్నావేమో. అది జరగదు. ఇంతటితో ఈ డ్రామా ఆపకపోతే ఏంటిది? ఏంటి ఫోటో చెప్పు. ఈ ఫేక్ ఫోటో ఎందుకు క్రియేట్ చేశావు? నాన్సెన్స్. నేను క్రియేట్ చేయడం ఏంటి? నీ వేషాలు నా దగ్గర కాదు సామాన్య. ఈ ఫోటో నువ్వే క్రియేట్ చేసి అది ఫ్రెండ్ ఫోన్ ద్వారా అన్నయ్య ఫోన్కి పంపించింది నువ్వే అని నాకు తెలుసు. మరి అన్నీ తెలిసిన వాడివి నన్ను అడగడం ఎందుకు? హేయ్ సామాన్య, అన్నయ్యకి ఫ్రెండ్కి జరగబోయే పెళ్లిని ఆపడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావని, నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగిస్తావని నాకు బాగా తెలుసు. నో డౌట్ 100% ఇది నీ పనే. మర్యాదగా నిజం చెప్పు, లేదా లుక్ చంద్ర, ఆ ఫోటో సూర్య ఫోన్కి ఎలా వచ్చిందని డిస్కషన్ పక్కన పెట్టి, ఆ ఫోటోలో సమంత ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ని మర్డర్ చేశాడు. ఈ విషయం గురించి మాత్రమే ఆలోచించు. నో, అలాంటి అవసరం ఆయనకు లేదు. మా తాతగారిది న్యాచురల్ డెత్ అని ఇంట్లో అందరికి తెలిసిన విషయమే. చంద్ర, నేను ఇంతకు ముందు చేసిన పనుల వల్ల నీకు అలా అనిపించచ్చు, బట్ దిస్ ఫోటో ఇస్ రియల్. ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, ఎవరి ద్వారా దొరికింది అనే దానికన్నా మీ గ్రాండ్ పాని మర్డర్ చేసిన వాడి కూతుర్ని సూర్య మ్యారేజ్ చేసుకుంటాననటం కరెక్టేనా అని ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది అబద్ధం. ఫ్రెండ్ ఫ్యామిలీ అలాంటిది కాదు. ఆహా, అవునా? నువ్వు చూసావా? నేను అన్నానని కాదు, సమంత డాడీ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి నీకు తెలుసా? ఆయన నువ్వేమైనా చూసావా? సమంత ఫాదర్కి మీ గ్రాండ్ ఫాదర్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో నువ్వు విన్నావా, చూసావా? అంతదాకా ఎందుకు, సమంత మదర్ కళ్యాణిని నువ్వేమైనా చూసావా? చూసావా చంద్ర, నేను అడిగిన ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. సో నీకు అసలు ఏమీ తెలీదు. ఏమీ తెలియని నువ్వు సమంత ఫాదర్ విలియమ్స్ మీ గ్రాండ్ పాని మర్డర్ చేయలేదని నువ్వెలా అంటావు? ఫోన్లో ఫోటో సరిగ్గా చూస్తే ఏం జరిగిందో నీకే డీటెయిల్గా అర్థమవుతుంది. ఏమైంది? చంద్ర, నిన్నే అడిగేది, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య. నో, ఏదో జరిగింది. ఏం లేకపోతే శామ్ ఎందుకు అలా అరుస్తుంది? ఏం జరిగిందో చెప్పు చంద్ర. నథింగ్ అన్నయ్య,
నీకు ఫ్రెండ్కి పెళ్లి జరగనికూడదని గొడవ చేస్తుంది అంతే. ఇది మామూలే కదా అన్నయ్య. నువ్వు చెప్తోంది నిజం కాదు, ఏదో జరిగింది. నా దగ్గర దాస్తున్నావు చంద్ర. అయ్యో అదేం లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను. శామ్ నువ్వురా. సూర్య, అసలు మ్యాటర్ అది కాదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆరతి పళ్ళెంలో హెలికాప్టర్ ఎలా పడిందో తెలిస్తే అప్పుడు నీ సంగతి చెప్తా. శామ్ నువ్వు పద. సూర్య వెయిట్, నీతో అయ్యో ఏం లేదన్నయ్య, ఫ్రెండ్ అన్నయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఆగు. చెప్పు. ఆ ఫోటో అడ్డం పెట్టుకుని ఫ్రాడ్ వేషాలని చూస్తే చూస్తే చంద్ర, ముందు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చి అప్పుడు మాట్లాడు. నాకేం తెలియకపోవచ్చు, నేనెవరిని చూసి ఉండకపోవచ్చు, కానీ ఫ్రెండ్ ఫాదర్ మాత్రం అలాంటి వాడు కాదంతే. వెల్, వెరీ గుడ్, అదే నిజం. అయితే నో ప్రాబ్లం, మంచిదే కదా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ విలియమ్స్ ది గ్రేట్ రంగారావు గారిని మర్డర్ చేసింది నిజం అని తేలితే అప్పుడు మీ అందరి పరిస్థితి ఏంటి చంద్ర? శామ్ అసలు ఏం జరిగింది? శామ్ ఏంటిది, ఇలా ఏడుస్తున్నావేంటి? ఏమైంది శామ్? నిన్నే చిన్నపిల్లల్లా ఏంటిది శామ్? ఇప్పుడు ఏం జరిగిందని? అన్ని ప్రాబ్లమ్సే, మొత్తం అన్ని ప్రాబ్లమ్సే. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి, నువ్వేం భయపడకు. నాకు భయం వేస్తుంది బావా. దేనికి? అమ్మో ఈ ఫోటో డిలీట్ చేయాలి, లేకపోతే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మో వెంటనే వెళ్ళి అన్నయ్య రూమ్లో పెట్టేయాలి. అందరూ మంచి వాళ్ళు కాదు బావా. అంటే సామాన్య ఈస్ టూ డేంజరస్. చూడు శామ్, తన వల్ల మనకి ఇంకే హర్డిల్స్ రావు. అభి మన దగ్గరే ఉన్నాడు, అది మనల్ని ఏమీ చేయలేదు. లేదు బావా, తను మంచిది కాదు. తను ఈ టైంలో ఏం చేస్తుందో తెలీదు. తను ఏమంతా మనిద్దరిని విడతీయాలని. అది దాని తరము కాదు, వాళ్ళ అమ్మ తరము కాదు. నువ్వేం భయపడకు. అయినా ఇంకెన్నాళ్ళు మన పెళ్ళయ్యేంతవరకు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని మెడబెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేద్దాం. అలా అనుకోవడానికి లేదు బావా. తను మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? చెప్పు. బావా, you born as a Scorpio and I am born Pisces. You born on 6th and I am born on 9th. శామ్, ఆర్ యు ఓకే? ఏంటి శామ్ సంబంధం లేకుండా ఈ మాటలు? Let me tell బావా, we both are soulmates. అవును. జనరల్గా అందరి పెళ్ళిళ్ళు ఎలా అనుకుంటే అలా జరిగిపోతాయి. బట్ మన విషయం అలా కాదు. ఇంకా సోల్మేట్స్ కావాలంటే చాలా చాలా అడ్డంకులు వస్తాయని నువ్వే చెప్పావు కదా బావా. అంతేకాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పావు. ఇప్పటికే మనం అలాంటివెన్నో ఫేస్ చేశాం. ఇంకా ఎన్ని
ఎన్ని ఫేస్ చేయాలో, మన వెడ్డింగ్ టైంకి ఇంకెన్ని హర్డల్స్ వస్తాయో. శామ్, నీ మాటలు వింటుంటే నాకేదో డౌట్గా ఉంది. ఎవరున్నారు అక్కడ? నో, ఎవరూ లేరు. మరెందుకు మాటి మాటికి టెన్షన్ పడతాడు చూస్తావు? ఇలా చూడు శామ్, నా మీద నమ్మకం ఉంది కదా? మాట్లాడు. నా మాట మీద నమ్మకం ఉందా లేదా? అయితే విన్, మనల్ని, మన లవ్ని, మన పెళ్లిని ఎన్ని దుష్ట శక్తులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏమి చెయ్యలేరు, ఆపలేరు. ఓకే? కానీ బావా, ఇంకేం ఆలోచించుకో. అసలు ఆలోచించకపోవటం ఎంత తప్పో అతిగా ఆలోచించడం కూడా అంతే తప్పు. ఓకే? బావా, వెళ్ళిపోతున్నావా బావా? ఇంకేమైనా చెప్పాలా? ఓకే, టేక్ రెస్ట్. బావకి ఈ విషయం చెప్పాలి, ఎలాగైనా చెప్పాలి. ఫ్రెండ్, ఎక్కడికి వెళ్తున్నావు? నా వల్ల కాదు చంద్ర. ఆ ఫోటో విషయం వెంటనే బావకి చెప్పాలి. వద్దు ఫ్రెండ్. లేదు చంద్ర. ఫ్రెండ్, నా మాట విను. ఆ ఫోటో నిజమైంది కాదు. అది ఫేక్ ఫోటో, ఫోటోషాప్లో క్రియేట్ చేసిన ఫోటో ఫ్రెండ్. బట్ నాకు భయంగా ఉంది చంద్ర. భయం దేనికి? మీ డాడీ మీద నమ్మకం లేదా? నో, మై డాడ్ ఈస్ అ వెరీ నైస్ పర్సన్. డాడ్ ఎవరికి చిన్న ట్రబుల్ కూడా ఇవ్వరు. మరి అలాంటప్పుడు ఆ ఫోటోని ఎలా నమ్ముతున్నావు? నమ్మటం కాదు చంద్ర, అసలు ఆ ఫోటో. నో డౌట్ అది సామాన్య క్రియేషన్ ఫ్రెండ్. ఆ విషయమే బావకి చెప్తే. కానీ ఫ్రెండ్, అన్నయ్యకి చెప్తే తను దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో, ఎంత ఎమోషన్ అవుతాడో నీకు తెలుసు కదా. అన్నయ్య ఎమోషన్ అవుతే ఫోటో విషయం ఇంట్లో అందరికి తెలుస్తుంది. పెద్దవాళ్ళకి ఫోటోషాప్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్. కళ్ళ ముందే అలా కనిపిస్తుంటే కాదంట వెంటనే ప్రశ్నిస్తారు. చివరికి అది పెద్ద గోలై ఎక్కడికి దారి తీస్తుందో ఒక్కసారి బాగా ఆలోచించు ఫ్రెండ్. మీ పెళ్ళి ఎలాగైనా ఆపాలని ఆ సామాన్య చేస్తున్న ప్లాన్ ఇది. సో తన ప్లాన్ని మనం రివర్స్ కొట్టాలి. నిజమే, కానీ బావ దగ్గర ఇంకే విషయం దాచండి ప్రామిస్ చేశాను చంద్ర. అయ్యో, నీ ప్రామిస్ని కాస్త పెళ్ళే వరకు పక్కన పెట్టు. ఏంటి, సరేనా? తర్వాత చెప్పొచ్చు కదా. హ్యాపీగా. ముందే ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచావని బావ అడిగితే నా మీదకి నెట్టేసాయి. అప్పుడు నిన్ను బావా తిడతాడు, అంతే కదా. నో ప్రాబ్లం. సామాన్య ప్లాన్ తిప్పికొట్టడం కోసం నేను దేనికైనా రెడీ. ఓకేనా? ఓకే. నువ్వేం టెన్షన్ పడకు, మీ పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది, సరేనా? ఆ ఫోటో కనుక ఎవరి చేతుల్లో అయినా పడితే నీకు ఇక సూర్యతో పెళ్లి కాదు. ఫోటో మాట సూర్యకి కాల్ చేసి చెప్తే ఒకవేళ శామ్ వాళ్ళ డాడీ చెప్పిన ఫోటో మిస్సింగ్ మ్యాటర్ శామ్ కూడా తెలుసుంటుందా?
అందుకే తను అలా ఏడ్చుంటుందా? ఈ విషయం తన్నే అడిగితే నో, ఫోటో మ్యాటర్ సూర్యతో చెప్పొద్దని చంద్ర అంత గట్టిగా చెప్పాడు కదా. అసలు శామ్ వాళ్ళ డాడీ తనకి ఫోటో గురించి చెప్పాడో లేదో. ఒకవేళ చెప్పకపోతే నేనిప్పుడు తెలియని విషయం చెప్పి తన్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. తను కూడా ఇప్పుడు ఆ ఫోటోలో ఏముందా అని డిస్టర్బ్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? ఏ ముచ్చుమోహం, ఏంటి రింగిచ్చి కట్ చేస్తున్నావు? నేనా? మరి నేనా? నువ్వే నాకు కాల్ చేసావు బావా. నేను నీ కాల్ చేయటం ఏంటి? నువ్వే నాకు కాల్ చేసావు. నోను, నేనేం కాల్ చేయలేదు. నువ్వే కాల్ చేసావు కదా. నీకు అలా అనిపించిందేమో. నిద్ర పట్టక తెక్కగా ఉందా? ఇదిగో, నువ్వు ఇలా అంటే నాకు కోపం వస్తుంది బావా. మరి కాల్ చేయలేదంటావేంటి? నేను అంటున్న మాట నిజం బావా, కానీ నువ్వు కాల్ చేయలేదు, అదే అలా వచ్చింది, అంతేనా? ఏమో బావా. అది అలా ఉంచు. ఇందాకెందుకు అంతలా ఏడ్చేసావు? అబ్బా బావా, ఆడవాళ్ళన్నాక ఊరికూరికే ఏడుస్తుంటారు, ఊరికూరికే నవ్వుతూ ఉంటారు. ఆ విషయం వదిలే, నేనిప్పుడు హ్యాపీగా ఉన్నాను కదా. బావా, నాకొక మాట చెప్పు. ఏంటి? నువ్వు కానీ నాకు కానీ కాల్ చేయాలనుకున్నావా? అది నీకెలా తెలుసు? అంటే కాల్ చెయ్యాలని అనుకున్నావు కదూ. చెప్పాగా, నేను నీకు కాల్ చేయాలనుకున్నాను బావా. కోఇన్సిడెన్స్. దిస్ ఇస్ కాల్ టెలిపతి. ఏం పతి? టెలిపతి బావా. అలోపతి, హోమియోపతి లాగా ఈ టెలిపతి ఏంటమ్మా? పో బావా, నీకన్నీ తెలుసు కానీ ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. బావా, నేను నిన్ను, నువ్వు నన్ను ఒకే టైంలో గుర్తు చేసుకున్నాం. ఆ మెసేజ్ మనకు మైండ్లోనే తెలిసిపోయింది. ఫోన్ ఆటోమేటిక్గా డయల్ అయిపోయింది. దీన్నే టెలిపతి అంటారు బావా. నమ్మాను, చెప్పు. అరే, నమ్మకపోవడమేంటి? నమ్మాలి అంతే. ఇంకేంటి? నిజం బావా. యునో, వి బోత్ ఆర్ సోల్మేట్స్ కదా. అందుకే మనిద్దరికి ఒకేసారి స్ట్రైక్ అవుతూ ఉంటాయి. హే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? వద్దన్న ఆగో కదా, చెప్పు. నేనిప్పుడు నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా నన్ను కలుద్దాం అనుకుంటున్నావు కదా. నిజం చెప్పు బావా. నా దగ్గర 2 మాటలు ఉండవన్న సంగతి నీకు తెలుసు కదా. అయినా సరే, మనం ఇప్పుడు కలుస్తున్నాం. ఎక్కడ? సస్పెన్స్. ఎక్కడ కలుస్తామనేది నాకు తెలీదు, నీకు తెలీదు, కానీ కలుస్తాం. అదే టెలిపతి. ఓకేనా బావా? నేను రావడం లేదు. ఏం బావా? పెళ్లి కూతురుగా రెడీ అయ్యావని, నిన్ను చూద్దామని నేను ఎంత ట్రై చేశాను, కానీ నువ్వు నన్ను చూడనిచ్చావా? ఎంత ఆట పట్టించావు? నువ్వు అలిగావా బావా? కోపం వచ్చింది.
నీకు నా మీద కోపం రమ్మన్నా రాదు బావా. ఐ నో దాట్. నువ్వు వస్తున్నావు. నేను రావడం లేదు. నో, నువ్వు వస్తున్నావు. మనం కలుస్తున్నాం. దట్స్ ఇట్. శ్యామ్, నేను రావడం లేదు. హలో శ్యామ్. ముచ్చుమా కట్ చేసింది. ఇంక ఈ రాత్రి జాగారమే.